సో, మనకు వ్యూవర్స్ చాలామంది గత వీడియోలో కామెంట్‌లో మనకు అడిగిన విషయం ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ పొద్దున్న లేవగానే ఏ ఫుడ్ తింటే బావుంటుంది అని మనకు అడిగారు. సో, అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనం ఈ వీడియో చేయడం జరుగుతుందనమాట. సో, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి స్ప్రౌట్స్. సో, స్ప్రౌట్స్ విషయానికొస్తే చాలామంది ఇలా వీడియో చూసేసి గబుక్కన స్ప్రౌట్స్ తినేస్తారు. తినేసి తర్వాత పొట్ట పట్టేసిందనో, లేదా బ్లోటింగ్ సెన్సేషన్ వస్తుందనో, రైట్? లేదా మోషన్స్ అలా అవుతున్నాయని చెప్పి చెప్తుంటారు. సో, ఈ స్ప్రౌట్స్ తినడానికి చాలా ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ అనేది ఉంది. యాక్చువల్‌గా ఇది సోకింగ్ ప్రాసెస్ అనేది 48 అవర్స్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మండే మార్నింగ్ 7:00 మీరు స్టార్ట్ చేశారనుకోండి. సో, అప్పుడు వాటర్‌లో సోక్ చేసి ఈవినింగ్ 7:00 అది కర్చీఫ్‌లోకి తీసి ఆరబెట్ట దాన్ని గాలి తగిలేటట్టుగా పెడుతూ ప్రతి 2, 3 అవర్స్‌కోసారి దానిపైన వాటర్ స్ప్రింకిల్ చేయాలి. సో, మండే ఈవినింగ్ 7:00 పెడితే అది వెడ్నెస్‌డే మార్నింగ్ 7:00 కల్లా రెడీ అవుతుంది. సో, దిస్ ఈస్ ద ప్రాసెస్. సెకండ్ ఈటింగ్. ఈటింగ్ విషయానికొస్తే మీరు గబుక్కన ఎలా పడితే అలా మామూలు ఫుడ్ తిన్నట్టుగా తింటే మాత్రం మీకు ఖచ్చితంగా బ్లోటింగ్, రైట్, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కనీసం మీకు ఒక 30-40 మినిట్స్ టైం గనక లేకపోతే దయచేసి మీరు స్ప్రౌట్స్ జోడికి వెళ్ళకండి. ఎందుకంటే మీకు ఖచ్చితంగా నిదానంగా 30-40 మినిట్స్ దానికి టైం పడుతుంది. నిదానంగా కూర్చొని మీరు నోట్లో వేసుకొని దాన్ని నమిలినప్పుడు అది నోట్లో అది టమాటో సాస్ లాగా అయిన తర్వాత మాత్రమే లోపలికి మింగాలి. అప్పుడు అది మంచిగా డైజెస్ట్ అవుతుంది. దాంతో మీకు మంచి ప్రోటీన్ వస్తుంది. రైట్? ఆ తర్వాత నెక్స్ట్ ఆ పల్సెస్ నుంచి మీకు ప్రోటీన్ వస్తుంది. అలాగే మనం అది తింటున్నాం కాబట్టి దాని నుంచి ఫైబర్ కూడా వస్తుంది. ఎందుకంటే దాని ఔటర్ షెల్‌లో ఫైబర్ ఉంటుంది. ఆ ఫైబర్ కూడా వస్తుంది. రైట్? సో, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. 48 అవర్స్ ప్రాసెస్, 40 మినిట్స్ ఈటింగ్ ప్రాసెస్. అది లేకుండా ఉంటే గనక దయచేసి మీరు దాన్ని టచ్ చేయకండి.